రామోజీరావు గారు పోయారు, మమ్మల్ని అందరినీ, అంటే మనల్ని వదిలేసి. అసలు ఊహించలేదు. ఎందుకంటే ఏది కూడా ఒక పట్టిన పట్టు విడువని వ్యక్తి అట్లా ఎందుకు అంత సులభంగా, అంత ఈజీగా మృత్యువుకి ఎందుకు లొంగిపోయారు అనేది విచిత్రంగా అనిపిస్తుందండి. నిన్న రాత్రి నాకు 2:30కు మెసేజ్ వచ్చిన ఆరోగ్యం బాగాలేదు అనేది. నేను నమ్మలేదు. ఆరోగ్యం బాగాలేకున్నా రేపు బాగవుతుందిలే, ఆయన ఫైట్ ఇస్తారు, దానికి ఆరోగ్యంతో కూడా ఫైట్ చేస్తారు. ఎందుకంటే యుద్ధ వీరుల్లాగా ఉండేదండి. ఈనాడులో పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో డెమోక్రసీ మూమెంట్, ప్రజాస్వామ్యం కోసం చేసినప్పుడు కూడా ఒక యుద్ధరంగంలాగా ఉండేది. ఏమన్నా ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఇదేంటి యుద్ధరంగం, అంతా వీరుల్లాగే భావించేవాళ్ళం మేము.